తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించే సత్తా ఏ పార్టీకి లేదన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నేను ఇంకో విషయం చెప్తున్నా, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావటం సాధ్యం. దాన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదు. ఇది అందరికీ తెలుసు. కేంద్రంలో ఉన్న మోడీ, అమిత్ షాతో సహా, రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డితో సహా, ప్రతి ఒక్క బండి సంజయ్తో సహా అందరికీ తెలుసు. కేసీఆర్ ని కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కానీ ఈ రాష్ట్రంలో మూడోసారి రావడంలో వాళ్ళ ఆపే తరం కానే కాదు. కాకపోతే వచ్చి మాటలు మాట్లాడాలా. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ ఎమ్మట ఉండి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు దొబ్బి మంచిగా వందల కోట్ల రూపాయల ఆస్తులు చేసుకొని ఇవాళ నాకేదో కడుపు నొప్పి వచ్చిందా అని చెప్పి మేమందరూ కూడా ఆ కడుపు నొప్పిని మీ తలనొప్పి చేయాలనుకుంటే, ఆ తలనొప్పి మీరు పెట్టుకుంటే ఆ తలనొప్పి వర్ణించలేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీకేంగా కడుపు నొప్పి ఉంటే ఈ గ్రామానికి ఎందుకు తలనొప్పి అంటున్నాను నేను. కాబట్టి మనం అందరం సుభిక్షంగా ఉన్నాం, బ్రహ్మాండంగా పనిచేసుకున్నాం. ఇవాళ మన గిరిజన బిడ్డలకి